US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా ఈరోజు పునఃప్రారంభిస్తున్నాము. సో ఈరోజు మనకి నిజామాబాద్ జిల్లాలో కూడా అన్ని ప్రభుత్వ పాఠశాల పునఃప్రారంభించడం జరుగుతుంది. సో ఈరోజు బోధన్ పట్టణంలో ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పునఃప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారికి, డిఈఓ గారికి, ఎంఈఓ గారు, ఆర్డీఓ గారు, ఇక్కడ విచ్చేసిన స్కూల్ టీచర్స్, హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడ ఉన్న విద్యార్థులు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. సో మనకి గవర్నమెంట్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యని మనకి క్వాలిటేటివ్గా ఇంప్రూవ్ చేయడానికి, అదేవిధంగా విద్యార్థులకి కలిగించే మౌలిక సదుపాయాలు కూడా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో సో రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా మనకి అమ్మ ఆదర్శ పాఠశాలలు అంటే ప్రతి పాఠశాలలో కూడా అమ్మ ఆదర్శ కమిటీ ఒకటి విద్యార్థుల తల్లులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలు, అదేవిధంగా మౌలిక వస్తువులు ఏమున్నాయి అనేది కూడా అసెస్ చేయడానికి, అదేవిధంగా ఏమైనా మనకి ఫండ్స్ అలాట్ అయినప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మనకి అమ్మ ఆదర్శ పాఠశాలల గురించి మనకి అమ్మ ఆదర్శ కమిటీలు అనేది కూడా విద్యార్థుల తల్లులతో ఏర్పాటు చేయడం జరిగింది. సో మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమంలో భాగంగా 792 స్కూల్స్ లో కూడా మౌలిక వస్తువులు, డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్ రిపేర్స్ అవన్నీ కూడా మనము టేకప్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకి ఫస్ట్ రోజే అంటే మొదటి రోజే వాళ్ళకి యూనిఫామ్స్, అదేవిధంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ కూడా అందరికీ 100% ఇచ్చే విధంగా కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన జిల్లాలో కూడా 112,000 విద్యార్థులకి యూనిఫామ్స్ అనేది మనం ఫస్ట్ డేనే డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనము అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. సో ఆ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ కూడా మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, పట్టణ ప్రాంతాల్లో అయితే మెప్మా గ్రూప్స్ తోనే, అదేవిధంగా రూరల్ ఏరియాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్ తోనే ఆ స్టిచ్చింగ్ అనేది కూడా మనము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ కూడా మనకి ఫస్ట్ డేనే అన్ని స్కూల్లో కూడా మనము ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. సో మనకి స్కూల్స్ లో కూడా లాస్ట్ టైం మనకి 10th క్లాస్ రిజల్ట్స్ చూసుకుంటే మన జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 103 మెంబర్స్ కి మనకి 10 GPA వచ్చింది. సో 100% స్కోర్ చేయడం జరిగింది. అదే విధంగా మనకి స్కూల్స్ చూసుకుంటే 158 స్కూల్స్ లో 100% 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు కూడా పాస్ అయ్యారు. సో 100% కూడా 158 స్కూల్స్ అచీవ్ చేయడం జరిగింది. జిల్లాలో చూసుకుంటే 93.72% కూడా పాస్ అయ్యారు. సో మనకి అంటే ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలకి ఏ ఇష్యూలో కూడా మనకి పోటీ ఇచ్చే విధంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల కన్నా మిన్నగా మనకి క్వాలిటీ చెప్పే విధంగా కూడా మనము చర్యలు తీసుకుంటున్నాము. ఈ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియాన్ని కూడా విద్యని ప్రవేశపెట్టడం జరిగింది. సో దట్ మనకి ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ప్రభుత్వ స్కూల్లో తెలుగు మీడియం ఉంటుంది అనే కాకుండా ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మనకి చాలా మంది ఇప్పుడు గొప్ప స్థానాల్లో ఉన్న చాలా మంది వ్యక్తులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఎంతో ఉన్నత స్థానాలకి వెళ్ళడం జరిగింది. సో దీనికి ప్రభుత్వ ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రుల యొక్క కృషి కూడా చాలా ఉంది. సో మనకి ఇదే విధంగా మనం ఇప్పుడు బడిబాట కార్యక్రమం అనేది జరుపుకుంటా ఉన్నాము. సో బడిబాట కార్యక్రమంలో కూడా ఉపాధ్యాయులు కూడా ఆ పిల్లల్ని మనకి స్కూల్స్ కి తెచ్చే విధంగా, ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసే విధంగా, అదే విధంగా ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్స్ కి లింక్ ఏర్పడే విధంగా, అంటే అంగన్వాడీ సెంటర్స్ లో చదివిన పిల్లలు వన్స్ 6 years వచ్చేసరికి వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలకి షిఫ్ట్ అయ్యే విధంగా కూడా ఆ లింకేజ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా ఈ స్కూల్లో మీరు అత్యుత్తమంగా చదివి మీరు మంచి పొజిషన్ లోకి వెళ్ళాలి. సో మీరు అందరు కూడా ఇక్కడ ఉపాధ్యాయులు కూడా మనకి ప్రభుత్వ పాఠశాలలో కూడా 100% కమిట్మెంట్ తో
చదువు చెప్పే విధంగా కూడా మనము చర్యలు తీసుకుంటున్నాము. సో ప్రతి ఇయర్ కూడా ఎన్నో ఇన్నోవేటివ్ కార్యక్రమాలు, అంటే వాళ్ళు చెప్పే ఏదైతే టీచింగ్ ఉందో ఆ మెథడాలజీ కూడా మనము చాలా కొత్తగా మనకి గవర్నమెంట్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంది. అంటే మనకి ఫస్ట్ లెవెల్ లెర్నింగ్ అనే కానీ తొలిమెట్టు అనే ప్రోగ్రామ్ ద్వారా కూడా టీచర్లు కూడా ఎప్పటికప్పుడు మారుతున్న ఏదైతే మోడర్న్ గా ఉందో సో వాళ్ళు కూడా టీచింగ్ స్కిల్స్ ని కూడా ఇంప్రూవ్ చేసుకునే విధంగా కూడా ఉపాధ్యాయులకు కూడా ట్రైనింగ్స్ ని కూడా మనము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇంగ్లీష్ మీడియం కూడా వాళ్ళు అడాప్ట్ అయ్యే విధంగా కూడా మనము ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా మంచిగా, అంటే మనకి అన్ని ఫిజికల్ గా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అదే విధంగా టీచింగ్ పరంగా కూడా మంచి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ని ఇస్తున్నాం. కాబట్టి సో అందరూ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించడం, అదే విధంగా వాళ్ళు కూడా బాగా చదివి మంచి స్థాయిలో ఉండి మన ప్రభుత్వ పాఠశాలలకి మంచి గుర్తింపు తెస్తారని కూడా కోరుకుంటూ మీ అందరి హృదయాల్లో అన్ని విధాలుగా బాగుండాలని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సెక్షన్లో అగ్రికల్చర్ కానీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ కాపాడి ప్రజలని బాగా చేయాలన్న ఉద్దేశంతో మరి ఈరోజే రాబోయే సంవత్సరానికి నా విద్యార్థులకు చక్కని రోజు బాగా చదివి మంచి విద్యావంతులై వాళ్ళు అంటే విద్యావంతులు అయిన తర్వాత మీరు సాధించేది లేదు, విద్యావంతులు అయినా కూడా అన్ని సాధించుకోవచ్చు మనం. కాబట్టి దానికి మనం ఈ ప్రభుత్వం అంత ఇంపార్టెంట్ ఇస్తా ఉన్నాం. సరే బుక్స్ పంచుడు కానీ డ్రెస్సులు ఇచ్చడం కానీ అవన్నీ ఒక ఎత్తు. ఇవన్నీ ఎందుకు వేస్తా ఉన్నాం? మీలని ప్రోత్సహించి మీ తండ్రులు ఇంత కష్టపడి మీరు స్కూల్స్కు పంపించిన తర్వాత స్కూల్కి ఎందుకు పంపుతా ఉన్నారు? నా విద్యార్థులకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా మరి 800 స్ట్రెంత్ అని చెప్తా ఉన్నారు, 830. తప్పనిసరిగా రిజల్ట్స్ కూడా బాగానే వచ్చినాయని చెప్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ బాగా చదివి మంచి విద్యావంతులైతే మనం సాధించేది లేదు. విద్యతోనే అన్ని సాధించవచ్చు. ఐటీ వ్యవసాయ రంగంలో సీడ్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు చేస్తా ఉన్నారు? విద్యావంతులు అయిన తర్వాత. అంతేనా? ఎప్పుడు కలెక్టర్ గారు ఎట్లా వచ్చి కూర్చున్నాడు మనందరికంటే ఎక్కువ విద్యావంతుడు, బాగా చదువుకున్నాడు. కాబట్టి డాక్టర్లు ఏంది మనకు అన్ని చూసేవాళ్ళు బాగా చదివిండు. కాబట్టి వ్యవసాయం ఈ పంట వేస్తే ఈ సీడ్ వస్తే ఇంత వస్తుంది, ఈ సీడ్ వస్తే ఇంత వస్తుందని ఎందుకు చెప్తా ఉన్నారు? వాళ్ళు బాగా విద్యావంతులై అన్ని చదువుకొని ఏదైతే మన అందరికి బాగుపడుతుందో అటువంటి విద్య చేసిరు కాబట్టి చెప్పగలుగుతా ఉన్నారు. మీరందరూ ఇక్కడ కొత్తగా వచ్చిన నా ప్రెస్ ద్వారా తల్లిదండ్రులకు కానీ పేరెంట్స్కి కానీ ఒక రిక్వెస్ట్, తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ స్కూల్స్లో ఇక్కడ కూడా మరి గవర్నమెంట్ మొత్తం స్కూల్లో 103లో 100 వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. అంటే కేవలం ప్రైవేటు పోతేనే వస్తాయి. ఇక్కడ కూడా మన టీచర్లు మంచి విద్యావంతులు, బాగా చదివిన వాళ్ళు. దయచేసి మా టీచర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి మన విద్యార్థులని
తల్లిదండ్రుల తర్వాత వాళ్ళకు కావాల్సింది మీరే. మేము పూజిస్తామనుకుంటే ముందు చిన్నప్పుడు, ఇప్పుడు కూడా అదే విధంగా మీరందరూ మా విద్యార్థులకు రిజల్ట్స్ బాగా వస్తే తప్పనిసరిగా ఆ పేరు కొద్దిగా వెనుకపోయినట్టున్నది, కానీ మేము అందరం ముందుకు వస్తాం. బాగా చెప్పండి, విద్యావంతులు చేయండి. మీ సౌకర్యాల కొరకు ఎక్కడ ఏమున్నా ఇబ్బందులున్నా టీచర్లకు కానీ హెడ్ మాస్టర్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ కాకుండా జూనియర్ కాలేజీలో కానీ అవన్నీ మనం వంతు చేసుకుంటాం. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ చదువుతారా? ఏ క్లాస్ అమ్మా మీరు? 10th. ఓహో, మీరందరూ 10th. వెరీ గుడ్. 9th కంప్లీట్ అయింది. 9th అయిపోయిందా? 10th అయిపోయిందా? 9th అయిపోయింది. వెరీ గుడ్. 10th మరి 10 గుట్టని వస్తాయా? వస్తాయని వాళ్ళు చేతులు లేపండి. టైం ఎంత చదవచ్చు? టైం ఉంది, బాగా 1 year టైం ఉంది. సరిగా మీ అందరూ బాగా చదవాలి. నా టీచర్లకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, క్లాసెస్లో ఏ సబ్జెక్టులు కూడా అబౌవ్ 75% ఉండాలి. 75% కంటే ఎక్కువ ఉండాలి. అటువంటి టీచర్లని తప్పనిసరిగా నా పేరెంట్స్ కానీ మేము కానీ అభినందిస్తాం. మీ అందరికీ అభినందించి ఎక్కడైనా కానీ ప్రభుత్వంలో ఒక రెస్పెక్ట్ పెంచే విధంగా ఉంచుకోవాలని చెప్తూ, నేను కూడా ఒక 2-3 months తర్వాత ఎక్కడైనా కానీ టీచర్స్లో ప్రీ-ఫైనల్ ఎగ్జామ్ పెట్టించాం. ఎందుకు పెట్టించాం? మొన్న కలెక్టర్ గారు మేము అనుకొని నా విద్యార్థులు 10 కు 10 రావాలి, ఎక్కడన్నా ఒక 2 months ముందే ఎగ్జామ్ పెడితే ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నాడో ఆ సబ్జెక్టును ఇంప్రూవ్ చేసుకోవడానికి అవసరం ఉంటుందని ప్రీ-ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టాం. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ప్రతిసారి మీరు ఎన్నిసార్లు పెడతారు ఎగ్జామ్స్? 3 times 4 times? మామూలు 3 times కూడా ఫస్ట్ టైం ఎగ్జామ్షన్ కానీ సెకండ్ దాంట్లో వచ్చి ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ టెస్ట్ పెట్టి ఏ క్లాసులు ఇంప్రూవ్మెంట్ లేదో ఆ విద్యార్థులకు మళ్ళీ స్పెషల్గా టీచింగ్ చేస్తే బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.